అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఎక్సెల్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకుని ఒక మాస్టర్ లాగా రెడీ అవ్వడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుందో ట్రై చేద్దాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT నేను ఈ సపోర్ట్ తీసుకుని మీకు షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ టైం కనుక మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అదేవిధంగా చెప్పడం మర్చిపోయానండి, హరి సిస్టమ్ కూడా ఎక్సెల్ మీద ఒక వాస్ట్ రేంజ్ ఆఫ్ కోర్సెస్, వీకెండ్ బ్యాచ్ కోర్స్ అని, ఫుల్ కోర్స్ అని డెవలప్ చేసి ఆల్రెడీ ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చిన జరిగింది. ఇవేవైతే ఫీచర్స్ మనం చదువుతామో వీటికంటే కూడా అడ్వాన్స్మెంట్ ఫీచర్స్ మనము కోర్సులో యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బిలో డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది కోర్స్ లింక్. ఓకే, సో చూడండి, ఎక్సెల్లో మేజర్గా ఫోకస్ చేయాల్సిన టిప్స్ ట్రిక్స్ నేర్చుకోవడం వల్ల మాస్టర్ ఎలా అవుతారు మోర్ దెన్ అదర్స్ కంటే, స్పెసిఫిక్గా కీబోర్డ్ షార్ట్ కట్స్ కొన్ని వచ్చి వర్క్ని క్విక్గా చేయడం నేర్చుకోవాలండి. ఇవి ఏంటంటే వర్క్ ఎఫిషియెంట్ని పెంచుతాయి. ఎందుకంటే Ctrl+C కాపీ చేయటం, Ctrl+V పేస్ట్ చేసేయటం సింపుల్గా, అండ్ ఎప్పటికప్పుడు మనం టైప్ చేసే షీట్ డేటా లాస్ అవ్వకుండా Ctrl+S ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట వర్క్ బుక్లో. తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్, డిఫరెంట్ లైక్ డేటా మనకు కావాల్సిన ఏరియాలో వస్తుందా లేకపోతే రాంగ్ ఏరియా టైప్ ఆఫ్ డేటా వస్తుందా. అంటే ఇప్పుడు 18 ఇయర్స్ అప్లికేషన్ యూజర్నే మనం ఎంట్రీ చేస్తున్నాం అనుకుందాం. 17 ఇయర్స్ 16 ఇయర్స్ చేస్తే రెడ్ కలర్లో అది హైలైట్ అయిపోయేటట్టుగా మనం ఆల్రెడీ కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేయొచ్చు. సో అది కూడా మీరు నేర్చుకోవడం వల్ల ఆ డేటా వ్యాలిడిటీయా కాదని మీరు ఇంకా ఏమీ మైండ్ ఫోకస్ చేయకుండా డేటా ఎంట్రీ చేస్తేనే మీకు ఆటోమేటిక్గా ఇది అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ఎనలైజ్ డేటా. ఎస్, లార్జ్ సెట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఎనలైజ్ ఎట్లా చేయాలి అండ్ దాన్ని లైక్ డేట్స్ అప్లై చేయటం, నెంబర్స్, టెక్స్ట్, ఇవి. సో యూజ్ పివోట్ టేబుల్స్ ఆర్ పవర్ఫుల్ టూల్స్. సమ్మరైజ్ చేయటం, ఎనాలిటికల్ రిపోర్ట్స్ తీయటం, ఈజీ క్యాలిక్యులేషన్స్ని లార్జ్ డేటా సెట్స్లో. తర్వాత నేమ్డ్ రేంజ్, ఏ పర్టికులర్ స్పెసిఫిక్ ఫార్ములాను అప్లై చేయాలన్నా పర్ఫెక్ట్గా ఏ రేంజ్లో మీరు అప్లై చేయాలో ఆ నేమ్డ్ రేంజెస్ మీకు హెల్ప్ చేస్తాయి. తర్వాత ఫార్ములా ఆడిటింగ్ టూల్స్, ఇవేంటంటే ఫార్ములా కరెక్ట్గా రాసామా లేదా ఏంటి అనేది డిపెండెంట్స్ని ఇవాల్యుయేట్ ఫార్ములాస్ చేయటము, ఈ ఎర్రర్స్ని లైక్ ఐడెంటిఫై చేయటం అనేది మనకి ఆ విధంగా కాంప్లెక్స్ ఫంక్షన్స్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట నేర్చుకోవడం వల్ల. తర్వాత డేటా వ్యాలిడేషన్, ఏ డేటా అయినా మీరు ఫార్ములాస్ రాసిన, రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ క్లీన్ డేటా ఉండాలి. సో ద డేటా వ్యాలిడేషన్ అంటారు దాన్ని. అంటే ఎలా క్లీన్ చేయొచ్చు, ఎలా వ్యాలిడేషన్, నెంబర్ వైజా, టెక్స్ట్ వైజా, స్పెషల్ క్యారెక్టర్సా, ఎలా. తర్వాత బిల్ట్-ఇన్ ఫంక్షన్స్, మన సమ్ కానీ యావరేజ్ కానీ కౌంటు, ఇఫ్, ఇలాంటి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకుని రెడీమేడ్గా అప్లై చేయడమే. మీరు తక్కువ టైంలో లైక్ ఎక్సెల్లో ప్రొఫిషియంట్ అయిపోవచ్చు. ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా డేటాని మీకు కావాల్సిన కంట్రోల్లో తెచ్చేసుకోవచ్చు. తర్వాత కంకాటినేషన్, మల్టిపుల్ సెల్స్ లైక్ మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న డేటాని సింగిల్ కాలంలోకి తీసుకురావటం, అదేవిధంగా రివర్స్ చేయటం, ఎన్నిటి వల్ల ఈజీగా మీకు ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని డేటాలన్నీ ఒకసారిగా రావడం అనేది ఈజీగా మీరు తక్కువ టైంలో ఒక పవర్ఫుల్ రిపోర్ట్స్ని ప్రిపేర్ చేసుకోగలరు. తర్వాత ఇండెక్స్ మ్యాచ్, ఏంటంటే మ్యాచ్ చేసుకోవటం, ఇండెక్సింగ్ పొజిషన్ వైజ్ వీలుకప్ ఫంక్షన్లో ఫ్లెక్సిబుల్గా తొందరగా రెడీ చేయటం, అండ్ లార్జ్ డేటా సెట్స్లో వీటిని ఎట్లా అప్లై చేయొచ్చు, స్పెసిఫిక్ వాల్యూస్ కానీ మల్టిపుల్ పారామీటర్స్ క్రైటీరియాస్లో ఎలా అప్లై చేయొచ్చు అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇవన్నిటితో పాటు చార్ట్స్, రిపోర్ట్స్, మల్టిపుల్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఎట్లా చేయొచ్చు అనేది మనం ఆన్లైన్ కోర్సులో స్పెసిఫై చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈరోజు ప్రయత్నించండి. ధన్యవాదాలు.